నమ శివాయ. మన జీవితంలో ఎన్నో సందేహాలు, ఎన్నో భయాలు, ఎన్నో పరీక్షలుంటాయి. కాని ఒకటి మాత్రం నిజం. నిజమైన భక్తి ఉంటే శివుడు మన వెంట ఉంటాడు. నీకు ఇంకా 16 ఏళ్లు మాత్రమే జీవితం ఉందని తెలిస్తే నువ్వేం చేస్తావు? 16 ఏళ్లు మాత్రమే ఆయుష్షు. కాని అతనికి ఒక శక్తి ఉంది. అచంచలమైన శివభక్తి. ఋషి మృకండు మరియు ఆయన భార్యకు సంతానం లేదు. వారు గాఢంగా పరమేశ్వరుడిని ప్రార్థించారు. అప్పుడు శివాయ ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఒక ఎంపిక ఇచ్చాడు. బుద్ధిమంతుడైన కుమారుడు, కానీ 16 ఏళ్లు మాత్రమే జీవితం. లేదా సాధారణ కుమారుడు, కానీ దీర్ఘాయుష్షు. ఋషి మృకండు మొదటి వరాన్ని ఎంచుకున్నాడు. అలా జన్మించాడు మార్కండేయుడు. మార్కండేయుడు చిన్నప్పటి నుంచే శివుని పట్ల అపారమైన భక్తి కలిగినవాడు. ఓం నమః శివాయ. ప్రతిరోజు శివలింగాన్ని పూజించేవాడు. ఓం నమః శివాయ అని జపించేవాడు. ధ్యానం చేసేవాడు. కాలం గడిచింది. అతని 16వ పుట్టినరోజు దగ్గర పడింది. తల్లిదండ్రుల హృదయాలు భయంతో నిండిపోయాయి. ఎందుకంటే వారికి విధి తెలుసు. 16వ పుట్టినరోజు రోజు యమధర్మరాజు వచ్చాడు. మార్కండేయుడు పరుగెత్తి శివలింగాన్ని బిగిగా ఆలింగనం చేసుకున్నాడు. ఆయన ఏడుస్తూ అన్నాడు, శివయ్య, నీవే నా ఆశ్రయం. యముడు తన పాశాన్ని విసిరాడు. కాని ఆ పాశం శివలింగాన్ని కూడా తాకింది. అప్పుడు శివలింగం పగిలింది. అందులో నుంచి శివుడు ఉగ్రరూపంలో ప్రత్యక్షమయ్యాడు. నా భక్తుని తాకడానికి నీకు ధైర్యమా అని గర్జించాడు. శివుడు యముడిని ఆపాడు. మార్కండేయుని ఆశీర్వదించాడు. నీ భక్తి నిన్ను రక్షించింది. ఆ రోజు నుంచి మార్కండేయుడు చిరంజీవిగా మారాడు. మరణం కూడా అతన్ని తాకలేకపోయింది. నిజమైన భక్తి ఉంటే విధి కూడా మారుతుంది. భయం వచ్చినప్పుడు మార్కండేయుడిని గుర్తుపెట్టుకో. శివుని గట్టిగా పట్టుకో. అప్పుడు ఏ కష్టమైనా నీకేమీ చేయలేడు. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.